మన ఇద్దరం కలిసి ఈత కొడదాం. నాకు ఈత రాదు. నేను నేర్పిస్తాను. నీకు మొలతాడుందా? మరి ఇంకే రా, నీకు బ్రహ్మాండంగా అయితే నేర్పిస్తా. నేను పిలిస్తే రావా? వెళ్దామా? వినోద్, నువ్వు అటువైపు తిరుగు, నేను డ్రెస్ మార్చుకుంటాను. వినోద్, రా వెళ్దాం. రాత్రి అయిందంటే అందరికీ కలిగే భావాలే నాలోనూ కలిగాయి. చాలా ఆలస్యంగా కలిగాయి. నా దివ్య నాకు లేదని తెలిసాక కలిగాయి. రాత్రి అయితే నిద్ర పట్టడం లేదు. ఏవేవో కలలు కంటం ప్రారంభించాను. Affords mathematical device through which solution of numerous boundaries value problems of engineering can be obtained. Condition of strings, free and force vibration of membrane, transmissions lines. Some of the applications must. పీటర్ అన్న ఇక్కడ లేడు. తెలుసు, నీకోసమే వచ్చా. భయపడకు, నేను చెప్పినట్టు చెయ్యి. వినోద్, నాకు నువ్వు తప్ప హెల్ప్ చేయడానికి వేరే ఎవరూ లేరురా. దివ్యను చూసి 5 రోజులైంది. కాలేజీలో అడిగితే వాళ్ళ నాన్న టీసీ తీసుకుని వెళ్ళారంటున్నారు. ఆయనేంట్రా ఏకంగా ఇంటికి వచ్చి బెదిరించి వెళ్ళాడు. మా అమ్మ నాన్న చాలా సాఫ్ట్రా. ఇదంతా నీకెందుకు రాని ఏడుస్తున్నారు. దివ్య లేకుండా నేను ఉండలేనురా, చచ్చిపోతాను. కానీ ఏం చేయాలో తెలియడం లేదు. చాలా భయంగా ఉంది. ప్లీజ్ రా, నువ్వే నాకు హెల్ప్ చేయాలి. రే, మీరే వాళ్ళ నాన్న చూసి భయపడినప్పుడు నేను మాత్రం ఏం చేయగలుగుతాను? నాకు అదేం తెలీదు. నా కోసం ఏదో ఒకటి చెయ్యి. దివ్యని వదిలి నువ్వు మాత్రం ఉండగలవా? ప్లీజ్ రా, ఎక్కడ చూసినా తన మొహమే కనిపిస్తోంది. పిచ్చి పట్టేలా ఉందిరా. ప్లీజ్ రా బావా, హెల్ప్ చేయరా. సరే, నేను నీకు ఒక ఐడియా చెప్తాను, వింటావా? పొరుగురులో నీకు ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారా? హైదరాబాద్లో మా బాబాయ్ ఉన్నారు. అయితే నువ్వు దివ్య ఎవరికంట పడకుండా హైదరాబాద్ వెళ్ళిపోండి. ఇంట్లో నుంచి పారిపోమంటావా? వేరే దారి లేదు. నాకు వాళ్ళ నాన్న గురించి బాగా తెలుసు. బాగా క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న మనిషి. ఆయన చావనైనా చేస్తాడు కానీ మీ ప్రేమకు మాత్రం అంగీకరించడు. కానీ దివ్య రాదు, నాకు తెలుసు. నేను తను ఎలాగోలాగా బయట తీసుకొస్తాను. ఆ తర్వాత నువ్వు తన కాళ్ళ వెళ్ళపడి బతిమాలి ఎలాగోలా తీసుకెళ్ళిపో. ఒకవేళ రాను అంటే సూసైడ్ చేసుకుంటాను చెప్పు. ఎప్పుడు తీసుకొస్తావు? ఈరోజు రాత్రి 7ంటికి రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తుండు. ఏంట్రా? దివ్యని చూడాలి. ఎందుకు? ఏం లేదు సార్, ఇక మీదట దివ్య కాలేజ్కి రాదని చెప్పారు. అందుకే చివరికి ఒకసారి చూద్దామని. మీ పాత ప్యాంట్లు షర్ట్లు కూడా ఇస్తానని చెప్పింది. సరే వెళ్ళు, తొందరగా వెళ్ళిపోవాలి. అర్థమైందిగా? అలాగే సార్. వెళ్ళు. అరే అది ఇవిగో టికెట్స్, జాగ్రత్త. నేను తినడానికి ఏమైనా తీసుకొస్తాను.
టైం వెళ్ళిపోతుందిరా, దివ్య ఇంకా రాలేదేంట్రా? అయినా ఈ టైంలో వస్తుందని ఎలా ఎక్స్పెక్ట్ చేసావురా? ఏదో బ్యాగ్లో బట్టలన్నీ సర్దుకొని బైక్ మీద ఎక్కి బాయ్ డాడీ నేను లేచిపోతున్నాను చెప్పి వస్తుందా? ప్రతిదానికి ఒక టైం ఉంటుందిరా. దొంగలు ఎర్లీ మార్నింగ్ దొంగతనాలు చేస్తారు, అలాగే లేచిపోయే వాళ్ళు ఆఫ్టర్ 11 ప్లాన్ చేస్తారు. నాకు తెలిసి వాళ్ళు కూడా యాదరాత్రికి వస్తారు. పాపన్ రా వినోద్, అక్కడ వాడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు. వాడు గనక పోలీసులకు దొరికాడంటే శ్రీమద్రమారమణ గోవిందో హరి. సార్ వస్తాను సార్. రే దివ్య ఇంకా రాలేదురా, నాకెందుకో భయం వేస్తుందిరా. ఏదో ప్రాబ్లం అయి ఉంటుందిరా, ఇంటికెళ్ళి చూద్దాం పద. అంతా వెతకండి, ట్రైన్ లోపల ఎక్కడైనా కూర్చున్నారేమో చూడండి, అన్ని ప్లాట్ఫామ్లు వెతకండి, వెళ్ళండి. అలాగే బస్ స్టాండ్లో కూడా వెతకమని చెప్పండి. ఇవే ఎక్కడ వీడిని ఇక్కడేం చేయొద్దు, జనం అంతా మనల్నే చూస్తున్నారు. స్టేషన్కి తీసుకుపోతా. చెప్పరా సార్ ప్లీజ్ సార్, నిజంగా నాకు తెలియదు సార్. వినోదే తనని తీసుకొస్తానని వెళ్ళాడు, రాత్రంతా వెయిట్ చేశాను, రానే లేదు. వినోద్ ఎవరో? మా ఫ్రెండ్ సార్, క్లాస్మేట్. పాపం చాలా అమాయకుడు, వాడికి ఏమీ తెలియదు సార్. ఎవరైనా వాడిని కొట్టి దివ్యని ఏమైనా చేశారేమో, కొంచెం వెతికించి చూడండి సార్ ప్లీజ్ సార్. లైట్ అయ్యి సార్ పెట్టి ఓపెన్ చేయి. అలాగే సార్. దివ్య దివ్య సార్ ఇది క్లబ్ డాన్సర్ మేరీలా ఉంది సార్. మూసే. ఏ వినోద్ లోపలికి రారా. పర్వాలేదు. లేదు రారా. పర్వాలేదు, దివ్యనికి తెచ్చిరమ్మంది. 5 o'clock కలవమని రాసింది. ఓకే రే వినోద్, ఇదిగో ఇది నేను ఇచ్చానని దివ్యకి ఇవ్వు. రే వినోద్, థ్యాంక్స్ రా బావా. రోజుకి ఎన్నిసార్లు చెప్పాలిరా ఐ లవ్ యూ అని? ఆహాహా అయ్యో సరే. ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ రాది. ఏంటి పెళ్ళా? ఎందుకురా అంత తొందరపడుతున్నావు? ఓ 1 year వెయిట్ చేయి. రిజిస్టర్ మ్యారేజా? తన్నులు తింటావు. డాడీకి తెలిస్తే నీ పని అయినట్టే. ఇదేనా ఇల్లు? అవును సార్. మీరు ఇక్కడే ఉండండి. సరే సార్. నమస్కారం. నమస్కారం సార్. నా పేరు ప్రభాకరం. పొట్టి ప్రభాకరం అంటే ఎవరికీ తెలియదు. డిఎస్పి ప్రభాకరం అంటే ఈ సిటీలో తెలియని వాడు లేడు. ఎక్కడా మీ అబ్బాయి? నిద్రపోతున్నాడా? నా కూతుర్ని ప్రేమించి నా వెధవ ముఖాన్ని చూసి వెళదామని వచ్చాను. నాకు నచ్చలేదయ్యా, కడుపు రగిలిపోతుంది. 21 సంవత్సరాలు కష్టపడి పెంచిన నా కూతుర్ని ఎవడో రౌడీ వెధవ వచ్చి తీసుకుపోతాడా? ఆ రేస్కెల్ని పట్టుకుని ముక్కలు చేసేయగలరు. సార్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వట కదా, అందుకే హెచ్చరించి వెళదామని వచ్చాను. రేపటి నుంచి నా కూతురు కాలేజీకి రాదు. రాత్రికి రాత్రే విజయవాడ ఫోన్ చేసి సీటు తీసుకున్నాను. నా కూతురు వల్ల మీకు ఎటువంటి సమస్య రాదు, దానికి నేను గ్యారంటీ. ఇలాంటి సహకారమే మీ అబ్బాయి తరఫు నుంచి నేను ఆశిస్తున్నాను. అర్థమైందా? ఇది ఒక ఆడపిల్లను కన్న తండ్రిగా చెబుతున్నాను, పోలీసు వాడిగా చెప్పించకండి. పిల్లల్ని మొక్కలోనే ఉంచాలయ్యా. నా కూతురు కూడా అది ఇదేని వాదించింది. ఒకే లెంపకాయ గిర్రును తిరుగుతూ వెళ్ళి గదిలో పడింది. కాకపోతే 2 రోజులు నాతో మాట్లాడదు, భోంచేయదు. మీ వాడిని కాదంటే చచ్చిపోతానని బెదిరిస్తుంది. ఇలాంటి వేరే కులానికి చెందిన వెధవతో కాపురం చేసే కంటే చచ్చిపోవడమే మంచిది. ఏదో ఒక రోజు మనందరం చచ్చిపోవాల్సిన వాళ్ళమే కదా. డూ యూ అగ్రీ విత్ మీ?